ప్రయాగ్రాజ్ వెళ్ళి తిరిగి వచ్చేసరికి 5 డేస్ పడుతుందనమాట. దానికోసం తగిన లగేజ్ అంతా సర్దుకున్నాము. లగేజ్ అయితే చాలా తక్కువ తీసుకెళ్ళండి అని వెళ్ళొచ్చిన వాళ్ళు అయితే చెప్పారనమాట. అయితే మెడిసిన్స్ అన్నీ కూడా పెట్టుకున్నాం, ఎమర్జెన్సీకి యూజ్ అవుతాయని చెప్పి. మోషన్స్కి, వామిటింగ్స్, ఫీవర్కి, కోల్డ్, ఇంకా అన్ని రకాల మెడిసిన్స్ ఏవైతే హోమీ స్టాఫ్ లాంటివి అన్నీ కూడా పెట్టుకున్నాం అనమాట. తర్వాత ఇంకా ఫుడ్ తీసుకెళ్ళడం కోసమని రైస్ రవ్వ తీసుకున్నాను. ఆ రైస్ రవ్వతో ఇప్పుడు పిండి తయారు చేస్తాను అనమాట. పెసరపప్పు లేకుండా మాత్రం తయారు చేస్తున్నాను, పాడవకుండా ఉంటుందని, నెక్స్ట్ డే కూడా యూజ్ అవుతుందని చెప్పి. రవ్వ 6 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి వాటర్ 12 గ్లాసులు తీసుకున్నాను అనమాట. వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత తగినంత ఉప్పు వేసి, తర్వాత రవ్వ కూడా వేసేసి దగ్గర పడిన తర్వాత బాగా కలిపేసి మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి రవ్వ వేసిన వెంటనే మూత అయితే పెట్టకూడదు అనమాట. ఇది దగ్గరకు వచ్చే వరకు ఉండి అప్పుడు విజిల్స్ పెట్టాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఒక పళ్ళెంలో ఈ ఉప్పుడు పిండి అంతా వేసి చల్లారిన తర్వాత అప్పుడు ప్యాకింగ్ చేసుకున్నాను అనమాట. అయితే ఇప్పుడు పిండి అనేది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని బాగా చేసుకున్నట్లయితే నెక్స్ట్ డే కూడా చాలా బాగుంటుంది అనమాట. అస్సలు పాడవదు. రైస్ మనం ఎలా తింటే మనకి ఆపుతుందో అలా అనిపిస్తుంది అనమాట. అందుకని జనరల్లీ మేము ట్రావెలింగ్స్లో ఇప్పుడు పిండి ప్యాకింగ్ చేసుకుని తీసుకెళ్తాం అనమాట. ఇలాగ చల్లారి పెట్టిన తర్వాత 5 ప్యాకెట్స్ కట్టేసాను. దానికి రబ్బర్ బ్యాండ్స్ కూడా వేసాను అనమాట. మాకే కాదు వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతాయని ఎక్కువ ప్యాకెట్స్ తీసుకెళ్తున్నాం అనమాట. 3 వాటర్ బాటిల్స్ వరకు పెట్టుకున్నాము. ఆ తర్వాత కొన్ని స్నాక్ ఐటమ్స్ కూడా పెట్టుకున్నాం అనమాట. ఎక్కడైనా ఫుడ్ అవైలబుల్గా లేనప్పుడు తినడానికి యూజ్ అవుతుందని